హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ సౌజీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది డిజైనర్ స్టెప్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ముందుగా ఇది నేను 6 ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను. 6 to 7 ఇయర్స్ సరిపోతుంది. ముందు మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి మీకు 1/2 మీటర్ క్లాత్ సరిపోతుంది, లైనింగ్ క్లాత్. మనకి ఈ విధంగా మెజర్మెంట్ పెట్టుకుని లైనింగ్ మీద మీకు 7 ఇయర్స్ పాపకి నెక్ డీప్ 3 ఇంచెస్ సరిపోతుంది. ఆర్మ్ డౌన్ ఏమో 4 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం పిల్లలు బొద్దుగా ఉంటే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ పెట్టుకోండి. నెక్ డీప్ కూడా 3.5 అలా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ ఏమో నెక్ డీప్ పెట్టాను, 4 ఇంచెస్ ఏమో ఆర్మ్ డౌన్ పెట్టాను. బాడీ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ సరిపోతుంది. 9 to 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. దీన్ని నేను బాడీకి నెట్ వేస్తున్నాను కాబట్టి 2 లైనింగ్లు తీసుకోవాలి. శాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్. ముందు మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. శాటిన్ లైనింగ్ కూడా ఏం షేప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు ఇది చూపించాను, కానీ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు ఇది వేయలేదు. నేను బాడీ పార్ట్కి వేరేది వేసాను. ఇదైతే పెద్ద అంత లుక్ అనిపించలేదని చెప్పి నేను వేరే నెట్ మీద వర్క్ వచ్చింది తీసుకున్నాను. కట్ వర్క్ వచ్చింది తీసుకున్నాను బాడీ పార్ట్కి. అది కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. బాటమ్ పార్ట్ ముందు శాటిన్ లైనింగ్ చూసుకోండి, మనకి ఎంత హైట్ కావాలన్నది ముందు మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. నాకైతే హైట్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకున్నాను. నేను 30 ఇంచెస్ తీసుకుంటే 6 to 7 ఇయర్స్ పాపకి సరిపోతుంది. ఈ విధంగా మనం పొడవు కొలుచుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. దీనికి 2 లైనింగ్లు వేసుకోవాలి. ఇప్పుడు మన స్టెప్స్ అన్నీ శాటిన్ లైనింగ్కి స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ నెక్లు కట్ చేసుకుందాం. మనం ఈ నెట్లన్నీ 4 ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ వేసుకోండి. ఫోల్డింగ్ వేసుకుని 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి మొత్తం ఉన్న నెట్ అంతా మొత్తం. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మొత్తం ఉన్న నెట్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి కలర్ నెట్ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 4 కలర్స్ కట్ చేసుకోవాలి.
ఈ లాస్ట్లో నాకు 4 ఇంచెస్ మిగిలింది. ఆ 4 ఇంచెస్ నేను హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటాను. ఇదే విధంగా ప్రతి కలర్ కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు సమానంగా కట్ చేసుకోండి నీట్గా. ఇదే విధంగా అన్ని కలర్స్ కట్ చేసుకోవడమే. కటింగ్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది, తొందరగా కట్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మనం నెట్ అటాచ్ చేసుకోవడానికి ఆ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ నేను 4 ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ చేసుకున్నాను, లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇవన్నీ 4 ఇంచెస్ గ్యాప్తో లైన్స్ డ్రా చేశాను నేను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ పైన ఇవ్వాల్సిన బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, దాని కింద సాటిన్ లైనింగ్ పెట్టుకుని పైన కాటన్ లైనింగ్ పెట్టుకుని ఈ విధంగా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నెక్ చుట్టూ చిన్న టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుని దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుని మళ్ళీ నెక్ చుట్టూ పైవైపున కుట్టేసుకోవాలి ఈ విధంగా. ఇది మనకి బాడీ పార్ట్ కట్ వర్క్ వచ్చింది కదా, మనకు ఆ కట్ వర్క్ కావాలనుకుంటే కింద కట్ వర్క్ వచ్చిన దగ్గర 1 ఇంచ్ నేను గ్యాప్ వదిలేసి కొంచెం పైకి అటాచ్ చేశాను లైనింగ్ అనేది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సెంటర్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టీలు వేసుకోవాలి. ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. నేను వీటికి హ్యాండ్స్ మనం ఆల్రెడీ 4 కలర్స్ వేసాం కదా, ఆ 4 కలర్స్లో లాస్ట్లో ప్రతిదీ 4 ఇంచెస్ మిగిలింది క్లాత్. ఆ మిగిలిన 4 ఇంచెస్ నేను హ్యాండ్స్కి యూజ్ చేసుకున్నాను. ఈ 4 కలర్స్ కూడా 4 ఇంచెస్ ఉంచాను. 4 ఇంచెస్ మొత్తం ఇంక అన్నీ సమానంగానే పెట్టేశాను నేను. మామూలుగా అయితే 4 పెడితే పైకి వచ్చి కొలితే కొంచెం తగ్గించుకోవచ్చు. 4, 3, 2, 1 అలా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను మొత్తం అన్నీ 4 ఇంచెసే పెట్టేశాను. ఈ విధంగా 1 by 1 కుట్టుకుంటూ వచ్చేయాలి. ఉన్న క్లాత్ ఎంత ఉందో అంతా మొత్తం మనం చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకుంటూని. 4 కలర్స్ కూడా అదేవిధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు కుట్టుకోవాలి హ్యాండ్స్. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బాటమ్ పార్ట్కి నేను మొత్తం అంతా కలిపి ఒకటే కలర్ తీసుకున్నాను, కానీ ఆ మిగతా గ్రీన్ ఎల్లో కలర్లో పింక్ కలర్ కనిపించిపోతుందని మళ్ళీ ఏ కలర్కి ఆ కలర్ వేసాను లైనింగ్ అనేది. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న విధంగా నేను అటాచ్ చేసుకున్నాను ఏ కలర్ లైనింగ్ ఆ కలర్. ఇప్పుడు నెక్లో లైనింగ్కి అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ అయితే
మనం ఏం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఇది బాడీకి మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఫస్ట్ లేయర్ ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ప్లెయిన్గా కుట్టేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ బాడీకే ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు, ఎలా అయినా కుట్టుకోవచ్చు మీ వీలుని బట్టి. ఇప్పుడు మనం 6 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా నెట్లు, ఒక్కొక్క కలర్ వచ్చి నేను 2 లేయర్స్ వేసాను. ఫస్ట్ లేయర్ అయితే ఫ్రిల్స్ పెట్టక్కర్లేకుండా ప్లెయిన్ కుట్టేసుకున్నాను, అది మన బాడీ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఈ సెకండ్ లేయర్ నుంచి మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఉన్నదంతా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూని. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఈ ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవడానికి చాలా టైమే పడుతుంది. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఆ ఫ్రిల్స్ని ఇటు మళ్ళీ నార్మల్గా వేసుకొని దాని పైనుంచి ఒక కుట్టేసుకోవాలి, లేదంటే పైకి నెట్టది లైట్ వెయిట్గా ఉంటుంది కదా, పైకి లేసిపోకుండా ఉంటాయి. ఈ విధంగా కుట్టేసుకుంటే ఫ్రిల్స్ పైనుంచి ఒక కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకుంటే ఫ్రిల్స్ పైకి లేకుండా నీట్గా ఉంటాయి. అన్ని కలర్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇది మీకు ఈజీగా అయిపోవాలంటే ముందు చూపించాను కదా లైనింగ్కి మార్కింగ్ పెట్టుకుని గీతలు గీసేసుకుంటే మాకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. అవి కూడా ఎగుడు దిగుడు వంకర రాకుండా నీట్గా వస్తాయి సమానంగాని. అవి ముందే మార్కింగ్స్ మనం పెట్టుకోకపోతే మనం కుట్టుకునేటప్పుడు అంచనా ఉండదు కాబట్టి అవి కిందకి పైకి వచ్చేస్తాయి ఫ్రిల్స్ అనేవి, నీట్గా సమానంగా రావు అన్నీని. అందుకని చెప్పి ముందే ఫ్రిల్స్ పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ నెట్ నేను ఒక్కొక్క కలర్ వచ్చి 3 మీటర్స్ తీసుకున్నాను. టోటల్ 12 మీటర్స్ పట్టింది నాకు క్లాత్, నెట్ క్లాత్. లోపల లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను, కాటన్ 3 తీసుకున్నాను, సాటిన్ 3 మీటర్స్ తీసుకున్నాను. దీనికి మీరు కావాలనుకుంటే క్యాన్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇది ఆల్రెడీ నెట్ అంతా స్టిచ్ చేసేసరికి చాలా వెయిట్ అయిపోయింది ఫ్రాక్. మళ్ళీ చిన్నపిల్లలు కదా కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వాలని చెప్పి నేను క్యాన్ అనేది వేయలేదు. మీకు క్యాన్ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు.
ఈ విధంగా అన్ని నెట్లో కుట్టేసుకోవాలి, అన్ని కలర్స్తోని. కుట్టుకున్న తర్వాత ఆ బాటమ్ పార్ట్ వచ్చి బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇది మన చిన్నపిల్లలు కదా, సైడ్లు థ్రెడ్స్ కట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకోండి. నేనైతే సాటిన్ లైనింగ్ ఉంది కదా, పింక్ అదే తీసుకున్నాను. ఈ వెనకాల తాళ్ళు కడితేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఒకవేళ చిన్న లూజ్ ఉన్నా కూడా ఆ తాళ్ళు కట్టడం వల్ల కొంచెం ఫిట్టింగ్ వచ్చి నీట్గా ఉంటుంది ఫ్రాక్ అనేది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చివర కార్నర్ మనం కొంచెం షేప్ తీసాం కదా, దాని దగ్గర నుంచి ఈ విధంగా పులతో తిరగేసుకోవడమే. ఇలా తిరగేసుకుంటే మీకు ఇది నీట్గా వస్తుంది తాడు. ఈ విధంగా 2 కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కింద బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేద్దాం. అది మనం ఆ కట్ వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా బయటకు వచ్చేలా చూసుకుని కుట్టుకోండి. మన కింద లైనింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసాను నేను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వదిలిన లైనింగ్కి ఈ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా అటాచ్ చేసుకుంటే నా కట్ వర్క్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా మనం బాటమ్ పార్ట్ కుట్టుకున్నదంతా మన బాడీ పార్ట్కి సరిపడగా వచ్చేలాగా మొత్తం అన్ని ఫ్రిల్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టేసుకోవడమే. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకున్న క్లాత్ని బట్టి మనం ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంటే కొంచెం కుర్చీలు బాగా దగ్గరగా వస్తాయి. కొంచెం మనం తక్కువ పెట్టుకుంటే కొంచెం దూరంగా వస్తాయి. మన గేర్ ఎక్కువ ఉంటేనే మీకు ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా. అదేవిధంగా కాటన్ లైనింగ్ కూడా అటాచ్ చేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత సైడ్లు తాడు పెట్టుకుని సైడ్లు జాయింట్ చేసుకోండి. అంతే, డిజైనర్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.